ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో ఫస్ట్ చూసేయండి. ఈ రెసిపీ మీ అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో నేను ఎలా చేశాననేది చూడండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక చూస్తుంటే ఒక చిన్న సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటాము. మరొక 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా వాష్ చేసుకొని బీన్స్ ఉంటాయి కదా, నీట్గా కట్ చేసుకొని ఆ తాలింపులో వేసుకుంటామన్నమాట. బీన్స్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బీన్స్ ఆకుపచ్చగా ఉంటాయి. ఇది చిక్కుడు జాతికి చెందిందండి. చిక్కుడు జాతికి మొదటగా చెందింది ఏంటి అంటే నాకు తెలిసిన విషయం బీన్స్ అనమాట. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలియని విషయాలు కూడా ఉంటాయి. ఏమైనా బెనిఫిట్స్ కానీ దీని గురించి తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా. తర్వాత ఈ బీన్స్ని ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయండి. నెక్స్ట్ చాలామంది చికెను మటన్ తింటే ఆరోగ్యకరంగా ఉంటారు అని అనుకుంటుంటారు కదా. కానీ మీ అందరికీ తెలిసిందే ఆకుకూరలు తిన్నా, కూరగాయలు తిన్నా ఎక్కువ పోషకాలు ప్రోటీన్లతో నిండి ఉంటాయి కనుక అవి తిన్న ఆరోగ్యంగా ఉంటారండి. ఆ రెండు అవాయిడ్ చేయడం చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి కూడా. ఒకప్పుడు ఈ బీన్స్ని పేదోడు మటన్గా పిలిచేవారండి. అంటే అంత ప్రోటీన్స్తో పోషకాలతో నిండి ఉంటుందన్నమాట. ఈ బీన్స్ అనేవి శీతాకాలంలో ఎక్కువ తింటే చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందుతారండి. ఎందుకంటే అంత పోషకాలతో నిండి ఉంటుంది కనుక ఈ కాలంలో ఎక్కువ తీసుకుంటారు. తర్వాత నేను ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. అల్లం ఉన్న, వెల్లుల్లి ఉన్న, ఉల్లిపాయ స్కిప్ చేయొచ్చు. కార్తీక మాసం కనుక ఆ రెండు స్కిప్ చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.